నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు పక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఈరోజు 9వ తారీఖు ఈ అసెంబ్లీ సెషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఉన్నారు. మరి అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే అరెస్ట్ అయ్యి ఈరోజు జైలుకి పోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు టీ షర్ట్లతో రానివ్వంటూ కూడా గేట్ దగ్గర ఆపిన పరిస్థితి. పక్కా జడ్సన్ గారు గత కొన్నాళ్ళుగా కొట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ మూసీ గాని, హైడ్రా విక్టిమ్స్‌కి సంబంధించి ప్రధానంగా వీళ్ళు కొట్లాడుతా ఉన్నారు. వాళ్ళకి కాంపెన్సేషన్ మీరు ఇప్పియండి అంటూ కూడా కొట్లాడుతున్న పరిస్థితి. మరి ఆల్రెడీ కేటీఆర్ గారికి కూడా ఆయన వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరైనా దీని మీద మాట్లాడండి. అసెంబ్లీలో యాక్షన్ తీసుకోమని చెప్పి మాట్లాడండి. మీ మీ అధికార పార్టీ వాళ్ళకి కూడా చెప్పండి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ నాయకులు కూడా కలవడం జరిగింది. మరి ఈరోజు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు అంటే పోలీసులు కూడా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతానికైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతా ఉంది? అలాగే ఫోన్ ట్యాపింగ్ అయింది అనేది కూడా ఒక అంశం ఆయన చెప్తా ఉన్నారు. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు. వీళ్ళ నుంచి కాల్స్ పోవట్లేదు, రావట్లేదు. అలాగే ఫోటోస్ పంపనీకి కూడా వాట్సాప్‌లో అవ్వట్లేదు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఏంటి బ్రదర్. ఏం జరుగుతా ఉంది? హైడ్రా మీద గత 3, 4 నెలల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు మీరు. మరి ఏం జరుగుతా ఉంది? అసలు ఏం డిమాండ్ చేసిర్రు? మొన్న కేటీఆర్ గారితో మాట్లాడారు. ఏం మాట్లాడారు? మొన్న బీజేపీ నాయకుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ఎల్పీ లీడరు, మళ్ళా ఈయన బీఆర్ఎస్ ఆపోజిషన్ లీడర్ కేటీఆర్ గారిని ఇద్దరిని స్వయంగా నేను కలిసి వాళ్ళకు జీవోలు అంశాలు ఎక్కడెక్కడ హైడ్రా పంచాయతీరాజ్ చట్టాన్ని మన ఇరిగేషన్ జీవోలను, రెవెన్యూ జీవోలను, మున్సిపల్ చట్టాన్ని ఏ విధంగా అధిగమించి కూలగొట్టేది అని ఒకటే పదం పెట్టిండ్రు. కానీ అనేది ఉన్నది. ఆ కానీ అనేది చదవకుండా, ప్రొవైడెడ్ అనేది చదవకుండా, ఎక్సెప్షన్ అనేది చదవకుండా వాళ్ళు ఈరోజు బుల్డోజర్ తీసుకుపోయి కూలగొట్టింది. ఇది 100% ఇల్లీగల్ గా కూలగొట్టింది. కాబట్టి ఒక గవర్నెన్స్ ఆర్డినెన్స్ పెట్టుకుని ఈరోజు అసెంబ్లీలో ఎక్కడ కూడా దీని మీద చర్చ జరగలేదు. చర్చ చేయకుండా వీళ్ళు ఏ విధంగా కూలగొడతారు అనే దానిపైన ఈ రోజు హైడ్రాకు అంటే హైదరాబాద్ ఆల్రెడీ ఎవరైతే ఇందులో కూలిపోయినాయో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నేను ఇద్దరి ఆపోజిషన్ లీడర్లకు ఇచ్చిన. అంతేకాకుండా ఇవాళకి సంవత్సరం సోనియా గాంధీ గారి బర్త్డే దాదాపు 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతానని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు. బాజాప్తా ఆమె రిలీజ్ చేసింది. 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తాం నిరుద్యోగులకు, 40 లక్షల మందికి ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు. సరే, తక్కిన పథకాలు అనేది ఇది కాదు. దీనిపైన చర్చ వైట్ పేపర్ ప్రభుత్వం రిలీజ్ చేయాలి. ఏదైతే అప్పులది రిలీజ్ చేసిండ్రో మీరు 7 లక్షల కోట్ల అప్పు ఉందని ఏ విధంగా, అదే విధంగా ఈ 2 లక్షల పోస్టులు ఎన్నేళ్ళ ఖాళీగా ఉన్నాయి, ఏమున్నాయని చెప్పి నేను ఎక్కడ ఖాళీలు ఉన్నాయని నేను మీరు చేయాలని చెప్పిన. ఈ రోజు ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ కు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు నాయకులకు ఇది ఇచ్చిన్నో, ఈ రోజు చర్చ జరగద్దు లోపట, ఇది చర్చ చేస్తారు వీళ్ళు, హైడ్రా దీనిపైన గొడవ జరుగుతాయని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసింది. వేరే ఏం లేదు. ఈ రోజు లోపల పోనీ టీ షర్ట్ వేసుకోవడం కాదు. ఈ రోజు రాహుల్ గాంధీ కూడా అదాని మోడీ దోస్తాయి అని చెప్పి టీ షర్ట్ వేసుకొని పోయిండు. అంటే పార్లమెంట్ చట్టం వేరు, అసెంబ్లీ చట్టం వేరా? ఇప్పుడు రాహుల్ గాంధీని అనుమతించింది కదా, మరి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో పోయిన ఆయన అరెస్ట్ చేయలే కదా, మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఓన్లీ ఎందుకు అరెస్ట్ చేసిందంటే కేవలము దీని చర్చ జరగద్దు, దీని గురించి ఎక్కడ మాట్లాడద్దు. హైడ్రా గురించి మాట్లాడితే రేపు ఇండ్లు కూడా 1,50,000 కోట్లు తినాలే, మళ్ళా వీళ్ళని ఫార్మా కంపెనీలు బ్లాక్ మెయిల్ చేయొచ్చు, ఆల్రెడీ చేస్తుండ్రు. పెద్ద ఏది వాసవి లాంటి లెజెండ్ లాంటి ఆ సంస్థలను వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తినాలనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు ఇవన్నీ చేస్తారు. కానీ మరి దీని మీద కేసులు కూడా బాగానే పెట్టారు కదా, మరి ఏమన్నా ఒక్కదానికైనా ఏమన్నా పురోగతి కనపడతా ఉందా? అందుకనే ఈ రోజు కేసులు అయితే దాదాపు 40 వరకు ఇప్పుడు హైకోర్టులో ఓన్లీ హైడ్రా పైన ఉన్నాయి. నేను కూడా పిల్లేస్తున్నా దీనిపైన. సరే, ఏమున్నప్పటికీ ఈ రోజు చర్చ ఎందుకు జరగనిస్తలేరు? నేను కేవలం ఈ రోజు హైడ్రాల వాళ్ళను అరెస్ట్ చేయడానికైనా, వాళ్ళను అసెంబ్లీ దగ్గర అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు నేను రిప్రజెంటేషన్ ఇద్దాము అని అక్కడ పోయి ఇద్దామని చెప్పి నేను చేస్తున్న సందర్భంగా నన్ను గృహ నిర్బంధం అసెంబ్లీకి పోదాం అనుకున్నారా మీరు? రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లోపల పోయేటోళ్ళకి కరపత్రాలు ఇచ్చి అసలు వాళ్ళకి హైదరాబాద్ మాట్లాడతానే కదా ఈ రోజు బ్రదర్ పోతే కరపత్రం తీసుకోవడానికి ఏమైతుంది? మీరు ఇచ్చి రావడానికి ఆఫీస్ ఒక్కొక్కరికి ఇచ్చిన అక్కడ అన్ని పార్టీ వాళ్ళకి ఇవ్వచ్చు అనే ఆలోచన ఉండే నాకు. సరే, ఇద్దామనే ప్రయత్నం చేస్తుంటే ఆల్రెడీ కేటీఆర్ గారికి ఇచ్చిన అది వాళ్ళు అంటే ఎట్లన్నా ప్రిడిక్ట్ కంపల్సరీ చేస్తాం. మీ దగ్గర ఆల్రెడీ ఆపోజిషన్ లీడర్ కలిసిన వల్ల ఈ రోజు కేవలము నిరుద్యోగుల అంశం, హైడ్రా అంశం చర్చలకు రావద్దనే ఈ ఆపోజిషన్ లీడర్ అరెస్ట్ చేసి ఇప్పుడు అరెస్ట్ ఏం చేసిండ్రు? అసలు
ఇప్పుడు అదే అంటున్నప్పుడు పార్లమెంట్ కి ఆల్రెడీ రాహుల్ గాంధీ అదే టీ షర్ట్ ఆయన మోడీ అండ్ అదాని ఏకీ హై అని చెప్పి ఒక టీ షర్ట్ వేసుకుని వెళ్తుండే ఆయన. ఆ, మరి ఆయన ఎలా చేసిరు కదా, మరి ఆ. ఇక్కడ అసెంబ్లీకి ఏమైతుంది? అదే అది హైడ్రా ఇప్పుడు నడుస్తున్నది, తానాషాహి ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. ఉమ్, అదే అందా ఉమ్, 420 ఒకడు ఎవరైతే రాజ్యాంగం పైన నమ్మకం ఉంటుందో, ఉమ్, ఎవరికైతే సొంత ఎజెండా హిడెన్ ఎజెండా ఉంటుందో, ఉమ్, ఎవరైతే వేరేళ్ళ పైన అంటే చంద్రబాబు నాయుడు అసొంటోడి పైన ఆధారపడి ఇక్కడ పరిపాలన చేస్తాడు, ఉమ్, అసొంటోడు ఆబ్వియస్లీ ఇసొంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన రాదు. ఉమ్, ఈ రోజు లోపల హైడ్రా, ఉమ్, నిరుద్యోగుల ఇష్యూ, ఈ ఉమ్, రెండు కూడా చర్చ జరిగింది. కేటీఆర్ గారు, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇద్దరు నాకు స్పష్టంగా చెప్పిండ్రు, దీనిపైన మేము పెద్ద ఎత్తున చర్చ జరుపుతా, నేను నా కొడుకు మ్యారేజ్ ఉంది, నేను పోలేకపోవచ్చు, మా ఎమ్మెల్యేలతో మాత్రమే ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా మాట్లాడిస్తా అని చెప్పేసి ఆయన మాట కేటీఆర్ ఇచ్చిండు. గారి రియాక్షన్ ఏంటి అసలు? మామూలుగా మీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిరు కదా మొత్తం చాలా complete ఇంట్రెస్ట్, గా? మీ వీడియో చూసిండ్రు కదా, చాలా ఇంట్రెస్ట్ గా చూసిండ్రు. ఎందుకంటే మేము తెచ్చిన జీవోలే మాకు తెలియదు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన జీవోలు అవి. అవును. వాళ్ళకు కూడా మాకు ఐడియా లేదు, మాకు మంచి సమాచారం ఇచ్చిండ్రు, మేము దీని మీద ప్రిపేర్ అవుతాం, మేము ఖచ్చితంగా దీనిపైన చూసుకుంటామని చెప్పిండ్రు. ఉమ్, అసెంబ్లీలో ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పిండ్రు. సేమ్ అదే మాట ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండ్రు. ఉమ్, ఖచ్చితంగా హైదరాబాద్ తరపున మేము నిలబడతాము. ఉమ్, ఆల్రెడీ మా నాయకులందరూ కూడా మూసి నిద్ర చేసిండ్రు అక్కడ. ఉమ్, కాబట్టి మూసిరెడ్డి యొక్క మొండి వైఖరిని మేము అరిగడతాము, మేము ఖచ్చితంగా చర్చ జరుపుతాం అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. ఈ రోజు ఒకరు కాదు, ఒక మనిషి కోసం 4 పోలీసుల ఇంటికాడ పెట్టిందంటే అవును. మీరు అర్థం అంటే చేసుకోండి. ఎందుకంటే ఈ నిర్బంధాలు ఎందుకు? అంటే దేనికోసం? ఈ- ఇప్పుడు పక్కా జోడ్సన్ ఏం చేస్తుందని మీరు ఏమన్నా ఏం- మర్డర్లు చేసిరా? తెలియక ఏ- మర్డర్లు రేవంత్ సూట్ కేసులు ఏమైనా అది- మోసిరా? అది చేయలే, కనీసం ఓటుకు నోటు కూడా చేయలే కదా. అదే, ఓటు కూడా suitcase నేను లో- పైసలు ఇవ్వలే, ఓటు కూడా నేను ఓటేయమని కూడా ఎవరికి పైసలు ఇవ్వలే, ఆ, ఓటు కూడా నేను ఫ్రీగానే అడిగిన. ఆ, కానీ ఏమైనప్పటికీ ఈ రోజు ఏదైతే జరుగుతుందో అది అప్రజాస్వామ్యంగా జరుగుతుంది. ఈ రోజు నా ఫోన్లోకి వెళ్ళి ఒక ఫోటో పంపుకోలేని పరిస్థితిలో ఈ రోజు. అసలు ఏంటి, ఏం జరిగింది అసలు? ఫోన్ సంగతి ఏంటి? నేను ఇప్పుడు రీస్టార్ట్ చేసినాం అంత, మీరు చూసింది కదా. అవును. ఇప్పుడు మీరే చూడండి. ఇక నేను ఇక నేను ఇట్లా పట్టు, ఇక ఇది ఉంది కదా, నేను ఇప్పుడు మీది పాతదే ఉంది, యోయో అనే ఉంటది మీది. ఉమ్, మీకు ఫోటో పంపుతా ఇప్పుడు. ఇక ఎలక్ట్రానిక్ మీడియాకు మీకు ఒక ఫోటో పంపని ప్రయత్నం చేస్తాను. సరే, ఇక లెజెండ్ టీవీ కదా మీది. ఉమ్. మీరు మీ దానికి పర్సనల్ గా పోదు. ఇక సరే నా ఏదైనా ఏదో దానికి పంపించండి ఒకసారి. ఆ, ఏదో ఒక గ్రూప్ కో లేకపోతే ఏదో సరే, ఇక దీనికి ఫ్లాష్ న్యూస్ ఒకటి పంపుతా. ఇక ఫోటో కొట్టిన, ఉమ్, ఇంకో ఇది కొట్టిన, ఇదో ఫోటో పోతుందా? ఉమ్, కొత్త ఫోన్ అబ్బా, ఇంకా ఉమ్, దాదాపు 20 GB 500 హాఫ్ జీబీ కూడా కాలే ఇంకా. ఉమ్. ఇగో అర్థమైందా? ఇక ఇట్నే కొడితే ఇది జామ, ఇప్పుడు బ్యాగ్ కూడా రాదు, ఇక బ్యాగ్ కూడా పోదు. ఇట్లా మొత్తం ఫోన్లు ఎక్కడికక్కడ ఇచ్చేసి పొద్దుగాలకెళ్ళి నా మెసేజ్లు పోకుండా లోపలికి రాకుండా ఎంత నిర్బంధం చేయాలి. ఎందుకనంటే ఇది కేవలము పెద్ద ప్రధానమైన అంశాలు. ఈ రోజు ప్రియాంక గాంధీ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మేము ఇల్లు ఇచ్చిన పార్టీ, ఉమ్, మేము భూములు పంచిన పార్టీ, ఉమ్, మేము నౌకర్లు ఇచ్చిన పార్టీ, మేము పెద్ద పెద్ద కంపెనీలు కట్టిన పార్టీ అని చెప్పుకుంటూ తిరుగుతారు. మరి మొన్న శ్రీధర్ బాబు కూడా ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడు కదా, 2 లక్షల ఉద్యోగాలు మేము మొత్తం 5 సంవత్సరాలకి అని చెప్పాము, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కాదు, ఆ, మొత్తం ఐదు సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, 5 సంవత్సరాల్లో మేము నింపుతామని చెప్పాము, అంతేగాని 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని మేము చెప్పలేదు అంటుంది కదా ఆయన. ప్రియాంక గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు. ఉమ్, ప్రియాంక గాంధీ గారు ఉమ్, స్పష్టంగా చెప్పిండ్రు. ఉమ్, నేను లేదు, నేను ప్రియాంక గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఉమ్. మేము సంవత్సరానికి ఏక్ సాల్కి అందరంటే 1 ఇయరే కదా, అవును, అవును. 1 ఇయర్ లోపు 1 ఇయర్ లోపు నేను ఈ నౌకర్లు మొత్తం ఇస్తానని చెప్పి ఆమెనే చెప్పింది. ఉమ్, ఆ ఈ రోజు వాళ్ళ మాటకే ఈరోజు దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఉమ్. శ్రీబాబు గారు ఏమన్నారు? ఏక్ సాల్ అంటే ఏంది? 5 ఇయర్సా? 1 ఇయర్. శ్రీబాబు గారు ఏక్ సాల్ అంటే 5 ఇయర్సా? ఏక్ సాల్ అంటే 5 ఇయర్సా? 1 ఇయర్ అని కదా. మరి 1 ఇయర్ మా శ్రీబాబు ఎట్లా చెప్తారన్నమాట? అంటే వీళ్ళకి క్లారిటీ లేదంటారా ఏంటి? మోసం తప్పేమున్నదబ్బా? ప్రియాంక గాంధీ ఇప్పుడు ఏక్ సాల్కి అందరు అన్నారు, మళ్ళీసారి వినిపిద్దాం, తప్పేమున్నది? నేనేం తప్పినా కావచ్చు, నా చెవులేమన్నా ఇదైంది కావచ్చు. ఆ ఆ 2 लाख खाली सरकारी पद है, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रतिमाह ప్రతి అంటే ప్రతి నెల, ప్రతి నెలకు
4,000 రూపాయలు హర్ అవును. సాల్ ఏక్ సాల్ కి అందరు చంద్రబాబు గారు ఇది చెప్పింది ప్రియాంక గాంధీ గారు. ఇప్పుడు ఉమ్, ప్రియాంక గాంధీని అబద్ధం అంటావా, నువ్వు అబద్ధం అంటావా? ఉమ్, ప్రియాంక గాంధీనే నువ్వు అబద్ధం చేస్తున్నావు. ఉమ్, అర్థమైందా? శ్రీబాబు వాయిస్ కూడా ఉంది, రెండు కలిపి వినిపిద్దాం. ఉమ్. అంటే ఇంతకు మించిన ఇక మోసం ఇంకేముంటది చెప్పు? ఇంతకు మించిన మోసం ఇగో శ్రీబాబు వీడియో నాకు చెప్పలేదు. ఉమ్, ఇంతకు మించిన మోసం ఏముంటది చెప్పు? ఉమ్. ఇగో 2 లక్షల పోస్ట్ విడుదల చేసింది ఆ రోజు. కరెంట్ మరి ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే మీకు ఏం లేదు, ఫోన్ ఈ ట్యాపింగ్ రోజు జరిగి అంటే ఆ, ఈ రకమైన పరిస్థితి అంటే ఎందుకు అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఇంత నిర్బంధించడం అంటే మీకేం అనుమానం ఉంది దీని మీద? ఏం లేదు, హైడ్రా చర్చకు రావద్దు. ఉమ్, హైడ్రా బాధితుల వాళ్ళ నష్టపరిహారం ఇవ్వనికి లేదు. ఉమ్, హైడ్రా చూపించి భయపెట్టాలి, వాళ్ళ భూములు గుంజుకోవాలి, ఇల్లు కూలగొట్టాలి, ఉమ్, ఫార్మా కంపెనీలకి వెళ్ళి వసూలు చేయాలి, రాబోయే ప్రాజెక్టులకి వెళ్ళి వసూలు చేయాలి. ఉమ్. ఈ 2 ఎజెండాలతో పెట్టుకున్నారు. ఈ చర్చకు రావద్దని ఈరోజు టీ షర్ట్ వేసుకున్నావు తప్పెక్కడదా? ఏ దుస్తులు వేసుకోవాలా ఉందా? ఉమ్. పార్లమెంట్ ఆ, చట్టంలా లోగో పార్లమెంట్ ఏదో పెట్టిరని ఏదో పార్లమెంట్ అంటున్నారు. చట్టంలా మరి రాహుల్ గాంధీ తీసుకపోలేదా? అవును. రాహుల్ గాంధీ మరి తీసుకపోలేదా? ఆయన రాహుల్ పంపించారు గాంధీ కదా. ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయండి, రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకపోవడం తప్పు, ఆయన ఎట్లా రానిచ్చిందని చెప్పేసి మీరు ఉమ్, తీర్మానం చేసి పార్లమెంట్ స్పీకర్ కు పంపండి, అక్కడికి ఉమ్, పార్లమెంట్ స్పీకర్ కు పంపండి అప్ప. ఉమ్. అర్థమైందా? ఈ ఇంకో రోజు ఇంకో చర్చ జరుగుతా ఉందంటే మీకేదో కేటీఆర్ దగ్గర నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి మిమ్మల్ని కొనడానికి ట్రై చేస్తున్నారని రకరకాల అంశాలు చెప్తున్నారు అంటే ఈ అంశం మీద అయినా మీ ఫోన్ ట్యాపింగ్ పెట్టుండొచ్చు అనుకోవచ్చా? బ్రదరు ఏమైనా ఉమ్, ఉండండి, నాకు అంతా ట్రాన్స్పరెంటే ఉంటది. నేను బాధార్త పట్టపగల పోయి కలిసిన కేటీఆర్, మధ్యరాత్రి ఏం పోయి కలవలే. అవును. బీజేపీ ఆఫీస్ కూడా పట్టపగల పోయి కలిసిన, అవును. మధ్యరాత్రి ఏం కలవలే. అవును. రెండు పార్టీలను కూడా నేను కలిసిన, ఒక పార్టీ వాళ్ళని కలవలే. 2 అవును. పార్టీ వాళ్ళని కలిసిన, ఇద్దరు కూడా రిప్రజెంట్ చేసిన. అవును. అక్కడ చర్చ రావద్దని నువ్వు వాళ్ళని నాకు అరెస్ట్ చేసినావు. ఉమ్, నేను కేటీఆర్ చెప్తానో, కవితను చెప్తానో, మహేశ్వర్ రెడ్డి చెప్తానో ఇనే రకం కాదని చెప్పి రేవంత్ కూడా చెప్తాను. అదేదో రేవంత్ చెప్తేనేంట కాదబ్బా. ఉమ్, ఇప్పుడు నేను డైరెక్ట్ తెచ్చిన మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నేను తెచ్చిన ప్రభుత్వమే కదా అది. డైరెక్ట్ అర్థమైందా? మాట్లాడొచ్చు కదా, మాట్లాడితే ఎవరు? అయ్యేది కదా మీతోటి. ఆహా, ఎవరైనా ట్రై చేసిరా మాట్లాడండి. బ్రదర్ నేను తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఇష్యూస్ పైన ఇప్పుడు అంతమంది ఇల్లు గులగొట్టి వాళ్ళ అవసరం నేను ఎందుకు తీసుకుంటే చెప్పు? మధ్యతరగతి కుటుంబం ఆశయం ఉంటది ఒక ఇల్లు కట్టుకోవాలని. అవును. కట్టుకున్న ఇల్లుని గులగొట్టా. ఇప్పుడు రంగనాథ్ ఇల్లేమో రాదంటుండ్రు, తిరుపతి రెడ్డి ఇల్లు కాదంట, మంది ఇల్లేమో గులగొడతావా నువ్వు? ఉమ్, ఇవాళ కేవలం బ్రదర్ పేపర్లో ఒక్క పేపర్ అంటే రంగనాథ్ ఇల్లు చెరువులో ఉన్నది అనేది మాత్రం సెన్సేషన్ న్యూసే కదా. అవును. అన్ని పేపర్లను ఎందుకు రాలేదు చెప్పు? పేపర్ల బాధార్త ఎడిటర్ల ఫోన్లు చేసి బెదిరించాను, మీ ఇల్లు గులగొడతాను. వచ్చిన పేపర్ల బాధార్త బుల్డోజర్లు వేసుకున్న వాళ్ళు ఇంటికాడ తిరుగుతాడు గులగొడతా అని, నువ్వు నా వాటెట రాసినావని. ఉమ్. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ప్రజలైతే కూలగొట్టొచ్చు, ప్రజలైతే పర్లేదు ఇక వాళ్ళు ఎట్లా పోయినా పర్లేదు. ఆ, ఇప్పుడు మన ఇల్లు అయితే కొంచెం సేఫ్ గా ఉండాలి. వీళ్ళ నాయన కట్టిందంట 44 ఏళ్ల కింద, వీళ్ళ ఉమ్. ఇల్లు సెంటిమెంట్ అంట, మంది ఇల్లు సెంటిమెంట్ మరి అది ఇల్లీగల్ కాదా? ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు కదా కూల్చిన దాన్ని. రంగనాథ్ గారికి అమాయకులను వేధించిన ఫస్ట్ కెళ్ళి ఉమ్, అలవాటే. ఉమ్, కోర్టు బాజాప్తా ఫైన్ వేసింది కాదబ్బా ఉమ్. ఆయేషా మీరా కేసులా. అవును. సత్యం బాబుని 7 ఏళ్ళు జైల్లో పెట్టిన అమాయకుడే కదా. అవును. హైదరాబాద్ లో అమాయకుల ఇల్లు గులగొట్టిన అమాయకులే కదా. ఉమ్. నీ ఇల్లు చెరువులు ఉన్నది, నువ్వు గులగొట్టుకోవా? ఏది కూలగొట్టాలి కదా ఖచ్చితంగా అర్థమైందా? ఎవరైనా కానీ. వివిఐపి చట్టం అబ్బా, ఇప్పుడు 2 చట్టాలు ఉన్నాయి. ఉమ్, అర్థమైందా? ఉమ్, గొప్పోళ్ళ నిందితులనేమో ఎన్కౌంటర్లు చేస్తారు, ఉమ్, పేదోళ్ళ నిందితులనేమో ఆ నిందితులను వదిలేసి అమాయకులను జైల్లో పెడతారు. ఉమ్, ఇది ఇక్కడ వివిఐపి చట్టం. ఉమ్, ఇక్కడ అల్లు అర్జున్ ఇది చేస్తేనేమో ఆయనను అరెస్ట్ చేయరు ఇవాళ దాకా. ఉమ్, పల్లవి ప్రశాంత్ అనేటోడు రోడ్డు మీదకి ఎక్కి ఎవరు చచ్చిపోకుండా ఎవరు ఇంజరీ కాకుండా ఆయన మాత్రం ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు, సెంట్రల్ జైలుకు కూడా పంపుతారు. ఉమ్, అర్థమైందా? తిరుపతి రెడ్డి ఇల్లు రంగనాథ్ ఇల్లు ఏమో కూలగొట్టారు, అవి బఫర్ జోన్ లో రావు, వాళ్ళు చెప్పింది నిజం అంటారు. మందేమో మా బఫర్ జోన్ లేదు, మాకు మున్సిపల్ ట్యాక్స్ ఉంది, మేము మున్సిపల్ పర్మిషన్ ఉంది, మాకు రిజిస్ట్రేషన్ ఉందంటే వాళ్ళేమో అయినా కానీ వాళ్ళకు కూడా లేదు మీ అన్ని దొంగ రిజిస్ట్రేషన్లు ఇవి అని వాళ్ళేమో ఇవి కూలగొడతారు. చెల్లవు కదా, వాళ్ళ చెల్లై. చెల్లవు. అంటే వివిఐపి చట్టం వేరే, వివిఐ దర్శనం ఉంటుంది చూసారు తిరుపతిలో గుళ్ళల్లా ఉమ్, టెంపుల్స్ లా. ఉమ్, వివిఐ చట్టం వేరే, ఉమ్, గరీబుల చట్టం వేరే, గొప్పల చట్టం వేరే. ఉమ్, రంగనాథ్ చట్టం వేరే, తిరుపతి రెడ్డి చట్టం వేరే. ఉమ్, ఆయన ఎన్ని మర్పియడానికి ప్రయత్నం చేసినా, ఆయన నన్ను డైవర్ట్ చేయడానికి ఎన్ని వేషాలు వేసినా ఇంట్లో కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి లేదు, ఏది లేదు. ఉమ్. ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి ఇక ఫోన్. రీస్టార్ట్ చేస్తేనే మళ్ళీ ఇగో ఇది అవుతుంది. ఇగో మళ్ళీ రీస్టార్ట్ కొడితే ఇప్పుడు నా వాట్సాప్ ఆన్ అవుతుంది మళ్ళీ ఫోన్. లేకపోతే లేదు. లేదు ఇక. కానీ ఇప్పుడు అర్థమైందా? వీళ్ళు విజయోత్సవ సభలని జరుపుకుంటా ఉన్నారు కదా, మీరు చూస్తా ఉన్నారు గత విజయోత్సవ వారం రోజులు. తద్దినాల సభ. కూడా నిన్న ఏంటి అదే సినిమా వాళ్ళని పిలిచి ఈ పాటలు ఏంది, ఈ కథ ఏంది, అసలు ఏం పాడుతున్నారు? ఈవెంట్ మేనేజ్మెంట్ ఐటమ్ సాంగ్ అది. అదే అంటున్నా ఇప్పుడు ఐటమ్ సాంగులు ముద్దుల కోసం లేకపోతే ఏదో
ఆ. కిసిక్ కిసిక్ అంటే ఆమె నిన్న ఒక ఆమె వచ్చింది హీరోయిన్. ఆ. ఆమె ఏదో గేమ్ చేంజర్ సినిమా తొందర రాబోతుంది, రిలీజ్ అవబోతుంది చూడండి అందరూ అని చెప్తా ఉంది. ఆ. అది విజయోత్సవ సభ లేకపోతే ఏం చేద్దాం అనుకుంటారు? క్యాబరే అబ్బా, ఆ, క్యాబరే ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇదన్నీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వ్యతిరేకంగా పనులు. అప్పటి కాంగ్రెస్ కాదు ఇది. ఉమ్, ఇవి సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఆంధ్రాల చంద్రబాబు నాయుడు చేస్తారు. ఇవే డాన్సులు, ఉమ్, ఇవే ఐటమ్ సాంగ్స్ పెట్టి ఆయన ప్రోగ్రాంలు అక్కడ చేస్తా ఉంటారు. ఉమ్, కాబట్టి ఈ రోజు నడుస్తుంది, ద్వంద్వ చట్టాలు నడుస్తున్నాయి. ఉమ్, 2 చట్టాలు నడుస్తున్నాయి. అందుకని మీరు బిల్లే పెట్టుకోండి. గొప్పోళ్ళ ఉమ్. చట్టం వేరే, పేదోళ్ళ చట్టం వేరే. ఈయన ఏదో చెప్తున్నాడు ఒకసారి. తెలంగాణ వచ్చేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు. అవును, వచ్చిన తెలంగాణ ఏం చేస్తున్నాయి అదిగా ప్రశ్నించేది. ఆ, వచ్చిన తెలంగాణను ఇలా 12 మంది విద్యార్థులు చచ్చిపోతే తెలంగాణ వచ్చి సోనియా గాంధీ దానికి స్పందించారు. 12 మంది చచ్చిపోయినా కానీ మేము తప్పు పడతలేం. అవును అందరు అన్నారు, ప్రతి ఒక్కరు ముఖ్య కంఠంతో ఒప్పుకోరు సోనియా గాంధీ వల్ల. ఈవెన్ సుష్మా స్వరాజ్ కూడా అన్నారు. అవును అర్థమైందా? వీళ్ళిద్దరు పాత్ర కూడా ఉన్నది. కాకపోతే ఇవాళ నేను చెప్పేది అంటే తెలంగాణ వచ్చింది తర్వాత ఏందంటున్నా, వచ్చింది ఎవరి పాలైంది తెలంగాణ ఈరోజు. బేసిక్ అదే కదా ముఖ్యం. మరి దోపిడీ. ఇప్పుడు అంతే basic గా కదా. ఇప్పుడు వచ్చిన తెలంగాణ ఏం చేస్తున్నాం అనేది ఏం కదా చేస్తున్నాం, important. ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆ. అదే ఒక వీడియో కోసం చూస్తున్నా నేను నిన్న జరిగిన విషయానికి సంబంధించి. ఆ, ఒక్కసారి ఆ, ఈ ప్రజాపాలన ప్రభుత్వం విజయోత్సవాల్లో భాగంగా నేడు నెక్లెస్ రోడ్ లో సందడి చేయనున్న సినిమా హీరోయిన్లు. నేడు సాయంత్రం ప్రజా విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ప్రముఖ సినీ తారలు సందర్శించి సందడి చేయనున్నారు. అంటే ఏం జరుగుతుంది అంటే బేసిక్ గా ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందంటే Item విజయోత్సవ song సభలు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ పాలనే ఒక సినిమా లెక్క ఉన్నది. ఆ సినిమాలో ఇది ఐటమ్ సాంగ్. ఇక అర్థమైందా? మీరు వేసేయండి. అందుకని చెప్తాం కదా, ఇవాళ రాహుల్ గాంధీ, అయ్. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముఖం కూడా Maybe a likely garu. We are looking forward for your next film. Maybe a line or two. విజయోత్సవ The సభల next project stage. గురించి and next project game changer వస్తుంది. January 10th అందరూ థియేటర్స్ లో చూడండి. నేను మిమ్మల్ని అందరినీ అక్కడ కలుస్తాను. కాదు విజయోత్సవ సభలా సినిమా లేకుంటే చాలా బాగా సినిమా వచ్చింది. And, ప్రమోటింగ్ శంకర్ సభలా సార్ ఇది? direction లో రామ్ ఏం చరణ్ రేవంత్ గారు, ఏంది? దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ లో పోయి చాలా చూపిట్టు హ్యాపీగా ఉంది. సోనియా గాంధీ, మీతో ప్రియాంక గాంధీ పాటు దేకి आप क्या चल रहा? and ए फिल्म I'm looking forward film for all your response. Thank you for your next ए film. कांग्रेस का विजयोत्सव सभा चल रहा है या कुछ फिल्म? नेक्स्ट प्रोजेक्ट गेम ये चेंजर हीरोइन है ये राहुल जी, देखिए आप क्या हो रहा है इधर, तमाशा देखो तेलंगाना में అందరూ థియేటర్స్ లో आइटम साथ चल रहा है इधर आपका मीटिंगों में, कांग्रेस पार्टी के मीटिंगों में. అండ్ శంకర్ సార్ డైరెక్షన్ देखिए. సో అంటే ఇట్లా మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఇప్పుడు జరుగుతున్న అంశాల గురించి కావచ్చు, ఈ అరెస్ట్లకు సంబంధించి కావచ్చు, మీ హౌస్ అరెస్ట్ కి సంబంధించి కావచ్చు. ఏమన్నా బ్రదర్, ఇవాళ చెప్తున్నా ఒక సినిమా లెక్క నడుస్తుంది. Hmm. ఇవాళ ఐటమ్ సాంగ్లు పెట్టుకునే పరిస్థితి. ఇవాళ కేవలం హైడ్రా చర్చ, నిరుద్యోగుల గురించి Hmm. చర్చ జరగకుండా ఈ రోజు తీసుకున్నారు. హైదరాబాద్లందరినీ బెదిరిస్తుంది. ఇక్కడ పోవద్దు, ఇలా కలవద్దు, మీటింగ్లు పెట్టుకోవద్దు, మీకు వచ్చే పైసలు రా, వీడు ఇచ్చేది ఏం లేదు, బెదిరించి వాళ్ళని రాకుండా ఎక్కడికక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా బ్రదర్, ఈ రోజు హైదరాబాద్లకు 2 లక్షల పోస్టులు ఇస్తామని చెప్పింది. ఆ 2 లక్షల పోస్టులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఇది ఈ రోజు ఆపోజిషన్ పార్టీల అరెస్ట్ కూడా కేవలం ఈ చర్చకు రావద్దనే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారు. ఖచ్చితంగా దీనిపైన పోరాటం కొనసాగుతుంది. ఈ 2 వర్గాలకే కాదు, ఇక తక్కిన ఈ డిమాండ్స్ తర్వాత సంగతి, కానీ ఫస్ట్ అయితే ఈ 2 మాత్రం ఫుల్ఫిల్ చేయాలని మా ఉద్యమం. ఈ ఒక్కదానికి నాకు మీ రియాక్షన్ చెప్పాలి మీరు. విజయోత్సవ సభ మొత్తం లపాకి గవర్నమెంట్ అబ్బాయి, ఇది లపాకి గవర్నమెంట్ ఇది. విజయోత్సవ సభ సిగ్గుండాలి కొంచెం అన్న రేవంత్ రెడ్డి, కొంచెం సిగ్గు శరం లేకుండా ఇలా నడుస్తుంది. అంటే బేసిక్ గా పథకాల గురించి ఏమైనా చెప్తారేమో అని ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. అవే చెప్తున్నారు, ఐటమ్ సాంగ్ తప్ప. ఇక అది ఎంత గలీజ్ గా ఉన్నది, అది దాని గురించి మాట్లాడి కూడా నాకు మాట్లాడుతుంది. థ్యాంక్ యూ.